హాయ్ ఫ్రెండ్స్, క్రిష్ మరియు సూర్యకుమార్ దర్శకత్వం వహించిన అరేబియా కడలి వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో 9 ఎపిసోడ్లతో ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాం. ఈ సిరీస్ కథ గురించి చెప్పాలంటే సింపుల్ గా చెప్పొచ్చు. నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన తండేల్ కథనే మళ్ళీ తీశారు అంతే. హీరో హీరోయిన్లు పాత్రధారులు మారారంతే. సేమ్ అదే జాలర్లు పాకిస్తాన్ జలభూమిలోకి వెళ్లిపోయి ఖైదీలుగా మారడం, అక్కడ శిక్షలు అనుభవించి అక్కడ ఇరుక్కుపోయి అక్కడి నుంచి ఎలా బయటకు వచ్చారన్నదే కదా. కొన్ని కొత్తగా ఏదైనా చూపించారు అంటే ఏమాత్రం కొత్తదనం లేదు. అవే చేష్టలు, అవే హింసలు, అవే బాధలు, అవే ఉత్తరాలు రాసుకోవడాలు, ఫోన్లు చేసుకోవడాలు. సత్యదేవ్ పోషించిన పాత్ర నార్మల్ గా రొటీన్ గా అనిపిస్తుంది. పెద్దగా ఏమీ లేదు అతను చేయడానికి కూడా. రొటీన్ గా చేశాడు అతను. యాస వరకు పర్వాలేదు అనిపిస్తాడు. బాగానే యాక్ట్ చేశాడు అతను. అతని పాత్రకి వంక పెట్టడం, కానీ ఆ పాత్రలో కథలో కొత్తదనం లేకపోవడం వల్ల అదే సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది మనకి. ఇక్కడ ఆనందిని కూడా చేసింది పెద్దగా ఏం లేదు, అలాగే అనిపిస్తుంది. జోక్ ఏంటంటే సాయి పల్లవి ఒకళ్ళ తోడు తీసుకొని మినిస్టర్ వరకు వెళ్ళి పోరాడుతుంది తండేల్లో. సేమ్ ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. మీరు ఆ సినిమా చూస్తే ఈ వెబ్ సిరీస్ చూడక్కర్లేదని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. కొత్తగా చూపించింది లేదు, కొత్తగా ట్రై చేసింది లేదు. డైలాగ్స్ కూడా నార్మల్గా రొటీన్గా అనిపిస్తాయి. ఈ ఎపిసోడ్లు 40 నిమిషాల లోపు ఉండడం పెద్ద ప్లస్ పాయింట్ ఈ వెబ్ సిరీస్కి. విద్యాసాగర్ సంగీతం ఏమంత గొప్పగా లేదు. సమీర్ రెడ్డి ఫోటోగ్రఫీ కూడా లో స్టాండర్డ్తో సాగినట్లు అనిపిస్తుంది. ఆర్ట్ డైరెక్షన్ కూడా వీక్గా అనిపిస్తుంది. ఒక్క రఘుబాబు ఉండే మినిస్టర్ ఆఫీస్ తప్ప మిగిలినవన్నీ లో కాస్ట్తో తయారు చేసినట్లు అనిపిస్తాయి. కొన్ని చోట్ల తెలిసిన నటుల్ని పాత్రలో పెట్టడం పెద్ద మైనస్ పాయింట్. ఉదాహరణకి జైలర్ పాత్రలో అమిత్ని పెట్టడం పెద్ద మైనస్ పాయింట్గా చెప్పొచ్చు. అందులోనూ ఆ పాత్రకి ఇచ్చిన ట్విస్ట్ కూడా ప్రేక్షకులు ఊహించే విధంగా ఉండడం అది ఇంకా మైనస్ పాయింట్. పాకిస్తాన్ జైల్లో డాక్టర్గా పనిచేసే పాత్రలో పూనం బజ్వా చూడడానికి ఓకే అనిపిస్తుంది, కానీ ఆ పాత్ర కూడా అంత బిల్డప్ ఇచ్చారు, కానీ కథను మలుపు తిప్పే సీన్ ఒకటి కూడా లేదు. నాజర్ పాత్ర అంబాసిడర్గా ఓకే. సందీప్ పాత్రలు కూడా రొటీన్గా తండేల్నే ఫాలో అయ్యాయి. తండేల్ సినిమాని మళ్ళీ చూడాలనుకుంటే ఈ వెబ్ సిరీస్ చూడండి. తండేల్లో ఒక పాట అన్నా బాగుంటుంది. ఈ వెబ్ సిరీస్లో ఆ పాట కూడా లేదు. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 2/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?